సార్, ఒక రియల్టర్గా మీరు చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఆ ట్రైనింగ్స్లో కీ టేక్అవే పాయింట్స్ ఏంటి? మీరు అన్ని సీక్రెట్స్ అడిగేస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చిన చెప్తానండి. సరే, అంటే మీ దగ్గర ట్రైన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఒక ఆన్సర్ వెళ్తుంది కదా. ఇప్పుడు ట్రైనింగ్ అనేది దేనికి కావాలి, ఎవరికి కావాలి అనేది ఇంపార్టెంట్. నేను ఇందాక ముందు క్వశ్చన్లో చెప్పినట్టు 100 మంది ట్రైనింగ్కి వస్తే మేము ఫిల్టర్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజానికి వీళ్ళు ఎంతో అవసరం ఉంది. వీళ్ళు ట్రైన్డ్ ప్రొఫెషనల్ రియాల్టర్స్. వీళ్ళు కావాలనుకుంటే దానికి కనీసం మినిమం అర్హత ఉంది. బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ, ట్రస్ట్ ఫ్యాక్టర్ కానీ, ఇంటిగ్రిటీ కానీ ఇవి ఉండాలి. దీంతోపాటు బాడీ లాంగ్వేజ్ అనేది డ్రెస్సింగ్ సెన్స్, ఒక కస్టమర్తో బిహేవ్ చేసే విధానం, రూడ్నెస్ ఉండకూడదు. మనం సర్వీస్ ఇచ్చేవాళ్ళం. సో మేము ఏం చేస్తామంటే ట్రైనింగ్లో ముఖ్యంగా మేము ఫోకస్ చేసేది రియాల్టర్ పడుతున్న ఇబ్బందులు ఏంటో అది ఒకటి చూస్తాము. దాని తర్వాత వాళ్ళ ట్రైనింగ్ ఏం టాపిక్స్, ట్రైనింగ్లో మేము ముఖ్యంగా డిస్కస్ చేసేది గ్రూమింగ్, ప్రొడక్టివిటీ, డిసిప్లిన్, రోల్ ప్లేస్, కేస్ స్టడీస్, లైవ్ ఎగ్జాంపుల్స్. అండ్ ముఖ్యంగా మేము చేసేది వాళ్ళతో మాట్లాడిస్తాం. ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. సో కీ టేక్అవేస్ అంటే ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఒక కస్టమర్ని ఎలాగ ఎంగేజ్ చేయాలి, ఒక రియాల్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, కస్టమర్కి ఏ విధంగా బెనిఫిట్ చేయించాలి, కస్టమర్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలాగ ఇవ్వాలి, ఏ సందర్భంలో ఏ ప్రాజెక్ట్ ఎంత ఇవ్వాలి. సో మాట్లాడినప్పుడు ప్రైస్ అరైవల్ ఎట్లా చేస్తాము, ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ అంటే ఏంటి, మీ టీంని మీరు బిల్డ్ చేసుకోవాలి. చాలామంది ఏజెంట్స్ మార్కెట్లో బిల్డ్ చేసుకుంటారు. ఆ టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి, టీంని ఎలా రిక్రూట్ చేసుకోవడం వేరు, రీటైన్ చేయడం వేరు. చాలామంది వస్తారు, నెలలో నుండి వెళ్ళిపోతారు. ఎప్పుడు వాళ్ళు కంటిన్యూస్ మోటివేషన్ ఉండాలి. లీడర్ అనేవాడు లీడర్షిప్ స్కిల్స్ ఏంటి, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంతమంది అవసరం, ఎందుకు అవసరం, ఎలాగ అవసరం, వీరు ఎలాగ మాట్లాడితే బిజినెస్ చేసుకోవాలి, సేల్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, సేల్స్ క్లోజింగ్ టెక్నిక్స్ ఏంటి, లీడ్ జనరేషన్ మెథడ్స్ దాదాపు 100కు పైన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కలిపి చెప్తాం. సో ఇవన్నీ మేము తీసుకున్నప్పుడు ఆ రియాల్టర్కి మార్కెట్లో వెళ్ళి 1,00,000 నుండి 2 లక్షలు సంపాదించుకునే అవకాశం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మా ట్రైనింగ్ చెప్పేది. సార్, 30 ఏళ్ళుగా మీరు రియల్ ఎస్టేట్లో రాణిస్తున్నారంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఒక రియాల్టర్గా మీరు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? నేను ఎదుర్కొనే ఛాలెంజ్ చెప్పాలంటే ఈ రోజంతా ఉండాలి. ముఖ్యంగా నేను ఎదుర్కొనే ఛాలెంజ్, మేము బిజినెస్ స్టార్ట్ చేసిన తరుణంలో బ్రోకరేజ్ ఇచ్చేవారు కాదమ్మా. 0.5% 1% బ్రోకరా, నువ్వు అవసరం లేదా, వెళ్ళవయా, బ్రోకర్ ఎందుకు, మేము చేసుకుంటాం అనేది ఫస్ట్ స్టెప్. నేను 25 years బ్యాక్ స్టార్ట్ చేసాను. సో దాన్ని ఈరోజు నేను చేసిన నేను 10 లక్షల డీల్ నుండి 100 కోట్ల డీల్ దాకా చేశాను. ఈ 10,000 ట్రాన్సాక్షన్లు 2% బల్లగుద్ది ప్లస్ సర్వీస్ ట్యాక్స్ తీసుకున్నాను. అంటే మన క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని బట్టే పిండి కొలిది రొట్టి. ఎవరు అనేవాడు ఎవరైతే పేపర్లో కొంతమంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, బ్రోకర్స్ ఎక్స్క్యూజ్ ప్లీజ్ డోంట్ కాల్, ఓన్లీ బయ్యర్స్ కాల్ అని పెడతారు. నేను ఆ ఓనర్కి నేను ఫోన్ చేసి ఆయన దగ్గర 2% తీసుకున్న రోజులు ఉన్నాయి. అంటే అది చాలా కష్టమైన పని. అది ఫస్ట్ ఛాలెంజ్. రెండోది, చాలామంది బయర్స్ని అనాలిసిస్ చేయడంలో ఇబ్బంది పడతారు. అంటే అనాలిసిస్ కొనే ఆయన సీరియస్ బయరా, జస్ట్ అట్లా విండో షాపరా, సరదాగా వచ్చాడా అనే దాని మీద ఒక క్లారిటీ. మూడోది, సేల్స్ క్లోజింగ్ సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు సైట్ విజిట్లో వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎందుకంటే లేడీస్ ఒకటి అడుగుతారు, భర్త ఒకటి అడుగుతాడు, వెల్ విషర్స్ ఒకటి అడుగుతారు, ఫస్ట్ విజిట్లో ఒకటి ఉంటుంది, సెకండ్ విజిట్లో ఒకటి ఉంటుంది, బ్యాంక్ ఒకటి వచ్చి ఉంటాడు, వాస్తు ఉంటాడు, లీగల్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఫైనల్గా ఏమవుతుందంటే, నేను చాలామందికి చెప్పాను, ఒక రియాల్టర్గా 100%లో 99.9% కరెక్ట్గా చేసి 0.01% తప్పు చేసి డీల్కి అవ్వదు. అంటే మొత్తం బూడిద పోసిన పన్నీరు. 6 నెలలు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జూబ్లీ హిల్స్లో 30,000 అడుగుల స్క్వేర్ ఫీట్ ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్, G+4 5 floors ప్లస్ సెల్లార్ అండ్ పార్కింగ్, ఒక కంపెనీకి మార్కెట్ చేస్తూ ఒక దాదాపు 15 మీటింగ్లు అయ్యేవి 6 నెలల్లో. దానికి రెంటు మాకు డీల్ అయితే 25 లక్షలు ప్లస్ 50 లక్షలు వచ్చే తరుణం అది ఒక డీల్లో. ఆ ప్రాపర్టీ మొత్తం అన్నీ చూసిన తర్వాత డీల్ ఫైనలైజ్ అయిపోయింది. రేపు సైన్ చేస్తున్నాడు అగ్రిమెంట్. ఇవాళ నైట్ మేము తీసుకొచ్చింది ఇండియన్ కంపెనీ తెచ్చాం, మాతో పాటు ఇంకొక తోటి రియాల్టర్ ఫారెన్ కంపెనీని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఓనర్ ఏమంటాడంటే, నేను మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళా, ఇండియన్ రెంట్ ఒకటే రెండింటికి,
ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీకి పేరు ఉంటుంది, అంటే లాంజివిటీ ఉంటుంది. ఇండియన్ కంపెనీస్ కొద్దిగా ఇటు అటు కొత్తగా పడతారు. దాంట్లో మా డీల్ పోయింది. అంటే మమ్మల్ని అడిగాడు, మీకు నేను బ్రోకరేజ్ ఇవ్వలేను, ఈ కంపెనీకి ఇచ్చేస్తాను. అయితే ఆ ఓనర్ మంచిదాన్ని ఎందుకు మెచ్చుకుంటానంటే, ఇప్పుడు కూడా నేను టచ్లో ఉన్నాను. ఆయన పిలిచి, మీరు పడిన కష్టం ఎవరు పడలేదు, మీ 15 days బ్రోకరేజ్ ఇస్తాను అన్నాడు. కానీ నేను వద్దన్నాను, నేను పని చేయకుండా నేను తీసుకోను సార్ అని. అంటే ఆయన గొప్పతనం ఆయన చాటుకున్నాడు, నా గొప్పతనం నేను. మేము ముగ్గురు వర్కర్స్ రాత్రిపూట మీటింగ్ 9 to 12 నైట్ టైం, సాటర్డే సండే ఓన్లీ, మొత్తం బిల్డింగ్ టెక్నికల్ మీటింగ్, చీకట్లో టేబుల్ పెట్టి కొలుసుకునేవారు. కాకపోతే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ బిల్డింగ్ రెంట్ పోయింది, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో ఆ 25 లక్షల బదులు నేను ₹1 కోటి అదే సంవత్సరంలో సంపాదించాను. గ్రేట్. అంటే అక్కడ ఉన్న అనుభవం, ఆ అనుభవం బట్టి ఆ టెక్నిక్స్, అక్కడ చాలా పెద్ద బిల్డింగ్ కదా, పెద్ద కష్టాలు, ఏసీ, చాలా రకాలు, పవర్, విండో, జనరేటర్, పార్కింగ్, ఇవన్నీ. సో అక్కడ ఉన్న అనుభవం ఊరికే పోలేదు, అందుకని ఊరికే రావు. అక్కడ పడిన కష్టం పోయిందనే నేను ఎప్పుడు డిమోటివేట్ అవ్వలే, మా టీంని డిమోటివేట్ చేయలే, నేను డబ్బులు ఇచ్చి వాళ్ళు మోటివేట్ చేశాను. కానీ ఆ నెక్స్ట్ 6 months నాకు రిజల్ట్, ఏ బిల్డింగ్ వెళ్తే ఆ బిల్డింగ్ క్లోజ్ చేసేవాడిని. ఓకే, అది అనుభవం. సార్, ఒకప్పటి రియల్ ఎస్టేట్కి ఇప్పటి రియల్ ఎస్టేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. రాబోయే 10 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది? ఫెంటాస్టిక్ క్వశ్చన్ అమ్మ. ఐ థింక్ ఎన్నటికీ తరగని మమత ఒక పాట ఉంది. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఉన్న పెరుగుదల చూస్తే సంవత్సరంలో చాలామంది అంటున్నారు, కానీ సంవత్సరం 2 సంవత్సరాలు అట్లీస్ట్ 3, 4, 5 yearsకి డబుల్ అయిపోతుంది. నేను 1 year అని చెప్పను, ఎనీవేర్ బిట్వీన్ 3 to 5 years. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్, నా దగ్గర ట్రాక్ రికార్డ్ ఉంది. అంటే గత 5 సంవత్సరాలు ఏమైందో నా దగ్గర ప్రూఫ్ ఉంది. దీన్ని బట్టి నెక్స్ట్ 10 సంవత్సరాలు ఏమవుతుందో ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో నేను ఇందాక అంతకుముందు చెప్పానో లేదో, రియల్ ఎస్టేట్ బిజినెస్ $1 trillion రీచ్ అవ్వబోతుంది బై 2030. $1 trillion. రెండోది 75 million జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి రియల్ ఎస్టేట్లో. మూడోది, ఈ జాబ్స్ని, ఈ బిజినెస్ని క్యాటర్ చేయాలంటే మనకి ఎన్నో వేల మంది, లక్షల మంది రియాల్టర్స్, అంటే ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ రియాల్టర్స్ కొరత ఉంది. ఇక్కడ ట్రైన్ చేసి ఎవరైనా కెరియర్ని షిఫ్ట్ చేసుకుందాం అనుకున్నా, ఎవరైనా ఫ్రెషర్స్ రియల్ ఎస్టేట్లోకి వద్దాం అనుకున్నా, ఉన్న వాళ్ళు ఎన్హాన్స్ చేసుకుందాం, ఇది ఒక పెద్ద మంచి గొప్ప అవకాశం. అంటే రియల్ ఎస్టేట్ చిన్న చూపు చూస్తున్నారు, కానీ బ్రోకర్ అంటే ఏదో ఇద్దరు మధ్యలో మనుషులు. ఇప్పుడు అమెరికాలో అట్లా చూసుకుంటే బ్రోకర్ అనేవాడికి చాలా గార్లాండెడ్ జాబ్ అంటారు, అంటే దండేసి నమస్తే పెడతారు. ఇక్కడ మాత్రం బ్రోకర్, ఏజెంట్ ఇలాంటి పదాలు అంటే చాలా చీప్గా చూస్తారు. అందుకని అక్కడ గ్లోరిఫైడ్గా రియాల్టర్ అంటారు, లేకపోతే అడ్వైజర్ అంటారు, లేకపోతే కన్సల్టెంట్ అంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా కొద్ది మార్పు వస్తుందమ్మా. సో వీళ్ళకి మీకు నమ్ముతారో నమ్మరో, ఒక 50 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగితే ఎక్కడ కూడా బయ్యరు సెల్లరు కలుసుకోకుండా ఒక ఏజెంట్, ఒక రియాల్టర్ ట్రస్ట్ బేస్లో వాళ్ళు డీల్ చేసుకుంటారు. అంటే అక్కడ ఉన్న బాధ్యతలు కూడా అట్లేదు. మన దగ్గర ఏంటంటే కొద్దిగా చీప్ మెంటాలిటీ ఉన్నారు, కొంతమంది లేరని అన్న, కానీ అందరూ అట్లా లేరు. ఈ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అయినా, నా దగ్గర ట్రైనింగ్ అయినా వాళ్ళు ఎంతోమంది బ్రోకరేజ్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మా ఆఫీస్లో నాతో పాటు నా కిందే పనిచేస్తున్నాను. నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రీలాన్సర్ ఆపర్చునిటీ ఫ్రీగా ఇస్తున్నాను, అంటే జాబ్ తాగే క్రియేట్ చేస్తున్నాం. ఆ జాబ్లో 50,000 నుండి 2-3 లక్షలు మినిమం సంపాదించుకునే అవకాశం మేమే దగ్గర నుండి మెంటర్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం. సో మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళకున్న ఛాలెంజెస్ హ్యాండ్ హోల్డింగ్ చెయ్యి పట్టుకొని నడిపిస్తాం. బిజినెస్ ఎలా చేయాలి, ఏదో చెప్పిస్తాం కదా 2 మాటలు, హోటల్లో స్టార్ హోటల్లో పెట్టాం. అసలు నేను స్టార్ హోటల్లోనే పెట్టాను, సింపుల్. ఎందుకంటే అది మన రోజు స్టార్ హోటల్లో తినేది కంటే ఇంట్లో తినేదే బెటర్. వాళ్ళకి ఇవ్వాల్సిన నాలెడ్జ్ ఇవ్వాలి, ఆ నాలెడ్జ్తో పాటు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాన్ఫిడెన్స్ లైవ్ కేసెస్ ఇవ్వాలి. లైవ్ కేసెస్ నేను టీంలో ఉండి, టీంతో స్పిరిట్, టీం కాంపిటీషన్ పెడతాను. నువ్వు ఏజెంట్గా ఉండు, నువ్వు బయర్గా ఉండు, నువ్వు సెల్లర్గా ఉండు, ముగ్గురు మాట్లాడితే ఆ మాట్లాడే విధానంలో ఏం తప్పులు చేస్తానో వాళ్ళు పాయింట్అవుట్ చేసి వాళ్ళకి చూపిస్తాం. అది లైవ్ ఎగ్జాంపుల్. సో ఈ గ్రోత్ వరకు నెక్స్ట్ 10 years ఈ 3 పాయింట్లు మీరు 75 million జాబ్స్ వస్తాయి, $1 trillion ఇవన్నీ చేయాలనుకుంటే కొన్ని లక్షల్లో హౌసెస్ కావాలి. ఇప్పుడు ఇండియాలో అయితే పెళ్ళైన ప్రతి ఫ్యామిలీకి ఇల్లు కావాలి, అయితే రెంట్కి కావాలి, అయితే కొనుక్కోవడానికి కావాలి. ఎందుకంటే భార్యాభర్త 1,50,000 శాలరీ, 25,000, 30,000, 50,000 ఈఎంఐ కట్టేస్తాయి, ఒక 20 సంవత్సరాలు ఇల్లు ఫ్రీ. సో మంచి కాన్సెప్ట్. దాని మీద ఇప్పుడు బిల్డర్స్ కూడా ఎక్కువ ఇన్వెంటరీని డెవలప్ చేస్తున్నారు. అది పరిస్థితి.
సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళు ఇల్లు అయితే కొనుక్కోవాలి లేదా రెంట్కి అయితే ఉండాలి. కానీ రెంట్ అయితే వదిలేయండి, ఇల్లు మారుతూ ఉంటాం మనం. కానీ ఒకవేళ కొనుక్కోవాలి అని అంటే అపార్ట్మెంట్లో కొనడం మంచిదా? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ. ఎందుకంటే అపార్ట్మెంట్లో మనం కొన్నాము అని అంటే వాడు గోడకు ఒక మేక్ కొట్టనివాడు, వాడికి చాలా ఉంటాయి రెస్ట్రిక్షన్స్. మనం ఇల్లు కొనుక్కున్నా కానీ అది మన సొంత ఇల్లు అనే ఫీలింగ్ అయితే రాదు. ఇలా చాలామందికి డౌట్ ఉంది. మరి అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? అంటే మీరు అనేది నేను 100% ఏకీభవించినమ్మా. ఫ్లాట్ ఒకసారి కొనుక్కున్న తర్వాత నువ్వు ఎలివేషన్ మార్చలేవు, కానీ ఇన్సైడ్ నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. బయట మీరు ఏం చేయలేరు. బయట ఒక ప్యాటర్న్ ఉంటుంది, కలర్ ఉంది, నీకు పింక్ ఇష్టం, ఇంకొకటి రెడ్ ఇష్టం, ఇంకొకటి గ్రీన్ ఇష్టం, అది మార్చలేడు. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే బయటకు యూనిఫామిటీ పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళు కూడా బిల్డర్ తాలూకా బాధలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక స్టాండర్డ్ నామ్ జిహెచ్ఎంసీ అప్రూవ్ చేస్తుంది, అది కన్సర్న్ అథారిటీ అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు విల్లాస్ కానీ అపార్ట్మెంట్ టవర్స్ ఉంటాయి, ఒకటే ఎలివేషన్ ఇవ్వాలి. నీ ఫ్లోర్ ఒకలాగా, ఆవిడ ఫ్లోర్ ఒకలాగా, ఈయన ఫ్లోర్ అట్లా ఇవ్వడానికి లేదు. సో ఫస్ట్ అది గవర్నమెంట్ కండిషన్. ఒకవేళ అట్లా చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ ఇవ్వరు. రెండోది ఇన్సైడ్ మీరు ఇంటీరియర్స్ ఏ విధంగానే చేసుకుంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ టచ్ ది లోడ్ బేరింగ్ వాల్స్. లోడ్ బేరింగ్ మెయిన్ వాల్స్ ఉంటాయి, దాన్ని మీరు ఎరగొట్టి తోడుఫోటు చేస్తే మిగతా అపార్ట్మెంట్ కూలిపోతుంది. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. సో మీరు ఇల్లు కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలంటే నీ అఫోర్డబిలిటీ అంటిల్ అన్లెస్ ఐ నో యువర్ ఇన్కమ్. బట్ జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే అపార్ట్మెంట్లో కొనడం కన్నా ఒక బిట్ ల్యాండ్ ఉంటే బెటర్ మనకి, దాన్ని మనం ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ అపార్ట్మెంట్లో కొంటే మాత్రం మనకు సొంత ఇంటిలాగా ఉండదు అని అంటారు. కరెక్టే, కానీ అది ఇప్పుడు పిండి కొలిది రొట్టి సేమ్ డైలాగ్. ఎందుకంటే మీరు ఇప్పుడు బంజారాహిల్స్ నేను ఉంటున్నాను, బంజారాహిల్స్ కొనుక్కోవాలంటే 15,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. అదే మీరు గచ్చిబౌలి బియాండ్ తెల్లాపూర్ కొల్లూరు వెళ్తే 5-6 వేలు ఉంది. ఇంకెక్కడో జడ్చర్ల శంకరపల్లి వెళ్తే 3,000 4,000 ఉంది. బట్ డిస్టెన్స్ అంతే. నేను బంజారాహిల్స్ ఇప్పుడు మీ ఆఫీస్కి రావాలంటే 5 minutes వచ్చేసాను, రైట్? అదే నేను శంకరపల్లి ఉండి మీ స్టూడియోకి రావాలంటే 1.5 hours పడుతుంది. సో మీరు వే చేసుకోవాలి, మీ పర్పస్ ఏంటి. అప్పు చేసి అయితే నేను కొనమని ఎక్కువ సజెస్ట్ చేయను అంటిల్ అన్లెస్ సిచ్యువేషన్ వారెంట్స్. సో డెఫినెట్గా మీ పెద్దవాళ్ళు అనేటట్టు ఇండిపెండెంట్ హౌస్ ఆర్ ల్యాండ్ ఈజ్ మచ్ బెటర్ దెన్ అపార్ట్మెంట్. బట్ కెన్ యూ అఫోర్డ్ ఏ హౌస్ ఇన్ బంజారాహిల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక బంజారాహిల్స్ ఇల్లు కొనాలంటే 10 కోట్లు ఉండాలి. అంటే చాలా వరకు మనం బయట ఇల్లు కొనేసి రెంట్కి ఇచ్చి ఇక్కడ ఉండొచ్చు కదా సార్, అదొక ఆప్షన్. మీ దగ్గర డబ్బులు ఉన్నంతకాలం ప్లే చేయొచ్చు. డబ్బులు లేకపోతే మీరు అప్పు కట్టి చేస్తే అవదండి. అంటే కంపారిటివ్ హోమ్ లోన్స్ కూడా చాలా, నేను ఇల్లు కొన్నప్పుడు హోమ్ లోన్ 11% ఉండేది, ఇప్పుడు నాకు తెలిసి 6-7%గా వచ్చేసింది. సో కంపారిటివ్లీ నెసెసిటీ అంటే అందుకని చాలామంది ఏం చేస్తారు, వీకెండ్ హోమ్స్ అన్ని దూరంగా కొనుక్కుంటారు, ఉండడానికి సిటీలో చిన్న ఫ్లాట్ కొనుక్కుంటారు. ఇప్పుడు మేము శంకర్పల్లిలో నేను ఒక ప్రాజెక్ట్ మెంటర్ చేస్తాను, 3,900కే ఒక స్క్వేర్ ఫీట్, అంటే 40 లక్షలకు మంచి 3 bedroom 2 bedroom అపార్ట్మెంట్ వస్తుంది. అదే 3 bedroom అపార్ట్మెంట్ ఇక్కడ కావాలంటే 2-3 కోట్లు పెట్టాలి. అవును. సో మీరు నిర్ణయం ఎలా తీసుకోవాలంటే నాకు ప్రకారం అన్నీ మంచిదే. అపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ హౌస్తో పోలిస్తే తక్కువే. వాల్యుయేషన్లు ఎప్పుడు కూడా డిప్రిషియేట్ అవుతుంది, ఎందుకంటే దాని యూడిఎస్ అనేది ఉండదు. సో ఇండిపెండెంట్ హౌస్కి వచ్చారు మీకు ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, మీ ఓన్. కానీ ఇండిపెండెంట్ హౌస్ ఉన్న డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, సెక్యూరిటీ వైజ్, అమ్యూనిటీస్ వైజ్. మీరు స్విమ్మింగ్ పూల్ కట్టుకోలేరుగా. అదే మీరు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్, ప్లే ఏరియా, చిల్డ్రన్ ఏరియా, షటిల్, టెన్నిస్, ఇంకా బ్యూటీ పార్లర్స్, మెడికల్ షాప్స్, షాపింగ్ మాల్స్, ఇవన్నీ వస్తాయి. మీరు ఇండిపెండెంట్ హౌస్ వస్తా. సో రెండు చేసినప్పుడు మనం వే చేసుకోవాలి, డిఫరెన్షియేట్స్. ఇక్కడ డబ్బు పెట్టినందుకు ఏమొస్తుంది, ఇక్కడ డబ్బు పెట్టినందుకు ఏం రావట్లేదు. ఓకే సార్, యూడిఎస్ అంటే ఏంటి? యూడిఎస్ అనేది చాలా టెక్నికల్ టర్మ్ అమ్మా. ఒక ల్యాండ్, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక సపోజ్ 1000 గజాల ల్యాండ్ ఉంది, మీరు 10 ఫ్లాట్లు కట్టారు అక్కడ, పెద్ద లగ్జరీ ఫ్లాట్లు. అప్పుడు ఆ 1000 గజాలు ఈ 10 ఫ్లాట్లకి డిసైడ్ అవుతుంది, అంటే 100 గజాలు వస్తుంది ల్యాండ్. బంజారాహిల్స్లో ఒక స్క్వేర్ యార్డు సమ్వేర్ 3 లక్షలు ప్లస్ ఉందండి, మంచి సెంటర్ ఆఫ్ ది ఏరియాలో. అదే మీరు శంకరపల్లి వెళ్ళిపోతే 15,000 20,000కి దొరుకుతుంది. సో లక్షలు ఎక్కడ, వేలు ఎక్కడ. సో హై రైజ్ ఉన్నప్పుడు యూడిఎస్ అనేది అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. సో హై రైజ్ కట్టినప్పుడు ఏమవుతుందంటే అదే ప్లేస్ 40 అంతస్తులు వేస్తారు, ల్యాండ్ అంతే ఉంటుందిగా. సో అక్కడ తగ్గిపోతుంది. ఎక్కడైతే ఇక్కడ మీకు ఇందాక ఎగ్జాంపుల్లో 100 గజాలు వచ్చిందో ఇక్కడ 10, 20 వస్తుంది. సో ఇల్లు ఎప్పుడు వాల్యుయేషన్ ఎలా కడతారంటే, ఫ్యూచర్ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు కూలగొట్టాలంటే మీకున్న ల్యాండే మీకు వస్తుంది, అపార్ట్మెంట్ ఏమి రాదు. దాన్ని యూడిఎస్ అంటారు, అన్డివైడెడ్ షేర్ వాల్యూ. అంటే
ఉన్న టోటల్ గజాల్లో మీ ఇండివిజువల్గా మీ ఫ్లాట్ పేరుని ఎన్ని గజాలు రిజిస్టర్ చేస్తారో అది మీ వాల్యూ. అది మన సేల్ డీడ్ డాక్యుమెంట్లో రాసే ఉంటారు. రాయిపోతే కంపల్సరీ మీరు బిల్డర్ని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ మార్కెట్లో చాలామంది రియాల్టర్స్ ఉన్నారు. వేరే రియాల్టర్స్కి మీకు డిఫరెన్స్ ఏంటి? మీ దగ్గర ఎందుకు జనాలు రావాలి? అంటే బేసికలీ ట్రస్ట్ ఫ్యాక్టర్ అండి. నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి ఏం చెప్తుంటే, నా 30 సంవత్సరం ఇప్పుడు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మార్కెట్లో 30 years కోర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉండి చెప్పేవాళ్ళు అతి తక్కువ మంది నేను ఇంచుమించు లేరు అని చెప్తాను. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి రియల్ ఎస్టేట్ డబ్బులు వస్తాయి చెప్పేవాళ్ళు, 10 సంవత్సరాలు అమ్ముకున్న వాళ్ళు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పనిచేసినంత మాత్రంలో అనుభవం ఉండాలి. ఇప్పుడు మీరు చూసారు గత 2 గంటలుగా మీరు మాట్లాడుతూనే ఉన్నారు, మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నారు. చెప్పేవి మీరు ఎంతోమంది స్పీకర్తో మాట్లాడతారు. ఈ ఫ్లో ఉందా? నా ఇన్ని సిరీస్లో కూడా ఇన్ని ఎపిసోడ్స్లో కూడా ఎక్కడ కూడా రీటేక్ అనే వర్డ్ లేదు. మీరు ఒప్పుకుంటారు కదా? అవునండి. సో అదే మీకు నిదర్శనం అండి. ఇప్పుడు నేనేం నేర్చుకున్నానో నాలో ఉన్న 80% వరకు నా స్టూడెంట్ రావాలి అనే తపన ఉంది. ఇంకోటి నేను డబ్బులు కోసమే డబ్బులు డెఫినెట్గా ఛార్జ్ చేస్తాం. ఇప్పుడు మీ బేర్ మినిమం పెట్టి మా ఇంటెన్షన్ ఏంటంటే 10,000 మందిని ప్రొఫెషనల్ రియాల్టర్ క్రియేట్ చేసుకుని పెట్టుకున్న మిషన్ నేను. అదే మా కంపెనీ రియాల్టర్ ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టి దానికి ఆక్సిజన్ ఎందుకు పెట్టామంటే ఊపిరి. ఒక కంపెనీకి రియల్ ఎస్టేట్ కంపెనీకి పనిచేస్తుండగా ఎన్నో కంపెనీలు కరోనా టైంలో మూతపడిపోయాయి. అక్కడ ఛానల్ పార్ట్నర్స్ అంటారు, రియాల్టర్ అంటారు. నా రియాల్టర్ ఆక్సిజన్ పెట్టడానికి మీనింగ్ ఏంటంటే మేము ఒక ఆక్సిజన్ లాగా కంపెనీకి పనిచేసి కంపెనీని పైకి ఊపిరి ఇస్తున్నాం. ఎలాగ ఇస్తున్నాం అంటే మేము కస్టమర్ని తీసుకొచ్చి ట్రాన్సాక్షన్ చేయించి డబ్బు రొటేట్ చేయించి లిక్విడిటీ తగ్గించినప్పుడు అందుకనే కంపెనీ పేరు ఆలోచన చేసి ట్రాన్స్ఫార్మింగ్ ద రియాలిటీ అని పెట్టాం. అంటే రియాలిటీని ఉన్న పొజిషన్ అండి వీలైనంత వరకు మనకున్న నాలెడ్జ్లో మనకున్నంత వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను ఇండియాని మొత్తం మార్చాను. చేంజ్ అనేది మన దగ్గర మొదలు పెట్టాలి. నా దగ్గర ట్రైన్ చేసే ప్రతి ఏజెంట్ కూడా నేను చెప్పేది ఏంటంటే బీ ట్రస్టెడ్, బీ ఇంటిగ్రిటీ, బీ క్లియర్. ఎవరికి మోసం చేసి మీ 2% కోసం 98% ఇబ్బంది పెట్టకండి. మీరు క్లియర్గా మీకు కావాల్సి మీరు చెప్పండి. ఆ ఇంట్లో ఉన్న లోపాలు ఏంటి, ఆ ఇంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి క్లియర్గా బయర్కి చెప్పండి, సెల్లర్కి చెప్పండి. ట్రాన్స్పరెన్సీగా డీల్ చేయండి. ఈ రియల్ ఎస్టేట్ అనేది రిపీటెడ్ బిజినెస్. అంటే ఒక్కసారి నేను ఒక కస్టమర్ నా దగ్గర ఒక కస్టమర్ కొంతమంది లాస్ట్ 10-20 సంవత్సరాలు అండి 10-15 డీల్స్ ఒకటే కస్టమర్ చేశాను. అంటే ఆయనకి నేను పెద్ద డీల్ చేశాను, మా 40 కోట్ల డీలు. ఆయన కొనే వ్యక్తి 30,000 కోట్లకి అధిపతి, 30,000 ఎంప్లాయీస్ అక్రాస్ ది గ్లోబ్. అమ్మే వ్యక్తి దాదాపు ఒక 1,000 crores ఉంటాయి. వాళ్ళిద్దరూ జనరల్గా చాలామంది రియాల్టర్స్ ఏమంటారంటే నాకు పని చేయించుకుంటారు, కమిషన్ ఇవ్వరు సార్ అంటారు. అలాంటిది ఈ డీల్లో నా డీడీ ముందు రెడీ అయింది, తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాం. అంటే నా బ్రోకరేజ్ కమిషన్ ఫస్ట్ ఇచ్చేసారు నా సర్వీస్ని మెచ్చి. అది దాని తర్వాత అందుకని నా టాపిక్లో ఒక స్పెషల్ టాపిక్ ఏం పెట్టానంటే మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత హౌ టు కలెక్ట్ బ్రోకరేజ్ ఫర్ షూర్. అంటే మీరు బ్రోకరేజ్ కలెక్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలంటే దాని విధానం ఏంటి, దాని స్టెప్స్ ఏంటి, దాని మెథడ్ ఏంటి, సైట్ విజిట్ ఎలాగ చేయించాలి, లీడ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, లీడ్ క్లోజింగ్ స్కిల్స్ ఏంటి, మీ టీంని ఎలా బిల్డప్ చేసుకోవాలి, నెగోషియేషన్ ఎలా చేయాలి, ఒక ఎజెండా ఎందుకు ఉండాలి, వీటి మీద ఎక్కువ అవగాహన ఇస్తాం. అందుకనే నాకు మిగతా వాళ్ళకి వ్యత్యాసం. మిగతా వాళ్ళ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి తిరిగి ట్రైన్ అవుతున్నారు. నా కామెంట్స్ కానీ మీరు కామెంట్ బాక్స్లో చూస్తే తెలుస్తుంది. ఇంత ఫ్లోలో ఇంత రోజు 7 to 9 క్లాసెస్ ఉంటాయి. వీక్లీ ప్రోగ్రామ్ ఉన్నాయి, మంత్లీ ప్రోగ్రామ్స్ ఉంది, క్వార్టర్లీ ప్రోగ్రామ్ ఉంది, ఇయర్లీ ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ నేను సజెస్ట్ చేస్తాను. వాళ్ళకున్న బేస్ లెవెల్ కొత్త వాళ్ళు బేసిక్ ఫర్ బిగినర్స్ అని ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రియల్ ఎస్టేట్ ఎన్హాన్సింగ్ ఉంది, మెంటర్షిప్ ఉన్నది, లీడర్షిప్ ఉంది, కార్పొరేట్ ట్రైనింగ్ ఉంది. అట్లనే మా దగ్గర చేసుకున్న కొంతమంది మేము ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకుంటాం. దే జాయిన్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఫ్రీలాన్సర్గా అవకాశం ఇచ్చి మేము దగ్గరుండి వేలు పట్టుకొని నడిపించి వాళ్ళకి బిజినెస్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు వందల మంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది సార్ క్యాంప్ ఛార్జెస్ అంటే ఏంటి? క్యాంప్ ఛార్జెస్ తీసుకోవాలా? క్యామ్ అనేది చాలామందికి ఎక్స్పెన్షన్ తెలియదమ్మా, ఎస్పెషల్లీ మన విలేజ్ సైడ్ లేదా లోయర్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి తెలియదు. క్యామ్ అనేది కామన్ ఏరియా మెయింటెనెన్స్ అంటాం. ఒక్కోసారి దీన్నే ఫండ్స్ అన్ని రకరకాలుగా పేర్లు పెడతారు. కామన్ ఏరియా మెయింటెనెన్స్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక బిల్డర్ మెయింటైన్ చేయండి, ఆయన జోబీలో డబ్బులు అయితే ఇవ్వలేడు కదా. సో మీరు ఒక 2,000 స్క్వేర్ ఫీట్ 3,000 స్క్వేర్ ఫీట్ కొనుక్కున్నారనుకుంటే స్క్వేర్ ఫీట్కి ₹2 నుండి ₹5 వరకు ఛార్జ్ చేస్తారు. ఎందుకు ఛార్జ్ చేస్తారంటే కామన్ ఏరియాస్ ఉంటాయి, లాబీస్ ఉంటాయి, ప్లే ఏరియాస్ ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి, ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది,
తర్వాత బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇవన్నిటిని మెయింటైన్ చేయడానికి వర్కర్స్ అవసరం. 100 మందినో 50 మందినో వర్క్, వాళ్ళకి ఇచ్చే జీతాలు, ఇప్పుడు టాయిలెట్ క్లీనింగ్ వాడే వస్తువులు, అట్లా ఏసీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిని ఏం చేస్తారంటే అయిన ఖర్చుని డివైడ్ చేస్తారు. సపోజ్ ఒక అపార్ట్మెంట్, ఒక గేటెడ్ కమ్యూనిటీలో 100 మంది ఉన్నారు, నాకు 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి ఉదాహరణ. ఆ 10 లక్షలు డివైడెడ్ బై 100 మంది లేకపోతే 1000 మంది ఎంతమంది ఉండేసి పర్ స్క్వేర్ ఫీట్ చేస్తారు. ఇప్పుడు చాలామంది ఒక డౌట్ ఏముంటుందంటే 2 BHKకి 3 BHKకి సేమ్ ఉండాలి కదా అంటే ఎట్లా ఉంటుంది సేమ్? 2 BHKకి 1000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, 3 BHK 1500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో స్క్వేర్ ఫీట్ పెట్టి 3 రూపాయలు పెడితే దీనికి 4500 ఉంటుంది, దానికి 3000 ఉంటుంది. సో ఆ విధంగా డిసైడ్ చేస్తారు. చాలామంది బిల్డర్స్ మొదట చెప్పట్లేదు. బయర్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ముందే తెలుసుకోవాలి మీరు ఎన్ని సంవత్సరాలు ఫ్రీగా చేస్తారు, తర్వాత సొసైటీ ఎప్పుడు ఫామ్ చేస్తారు, సొసైటీ ఎవరు ఫామ్ చేస్తారు, మెయింటెనెన్స్లో ఏమేమి వస్తాయి, ఏం పేబుల్ ఏం నాట్ పేబుల్. ఇప్పుడు లాండ్రీ సర్వీస్ ఉంది, అది పేబుల్, అదేం మెయింటెనెన్స్ రాదు. అట్లనే గ్యాస్, సెంట్రల్ గ్యాస్ స్టేషన్ ఉంది, అదేం పేబుల్ కాదు, అంటే ఫ్రీగా కాదు, మనం పే చేసుకోవాలి. బ్యాంకెట్ హాల్ ఉంది, మీరు వెళ్తే అట్లా కొన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, కొంతమంది ఫ్రీగా. జిమ్ ఉంది, మెయింటెనెన్స్ ఛార్జీలు వేరు, కామన్ ఏరియా మెయింటెనెన్స్ అన్న. అందుకని మీ ఇంట్లో వాళ్ళ సంబంధం లేదు, ఇంటి బయట వరండాసు, కారిడార్స్, పాకెట్ గార్డెన్స్, మనకిచ్చే పార్కింగ్ కానీ ఇవన్నీ, లిఫ్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వస్తాయి. సో చాలామందికి తెలియని మొదట కొనేస్తారు, తెలియదు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లోనే 20,000 మెయింటెనెన్స్ ఉంది. 20,000 ఒక ఫ్యామిలీ బతికేస్తారు. సో అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న. సార్ మరో విషయం ఏంటంటే చాలామంది అపార్ట్మెంట్స్లో ఒకవేళ ఫ్లాట్ తీసుకోవాలి అని అనుకుంటే అపార్ట్మెంట్ ఏజ్ని చూడాలా? ఏజ్ ఎందుకంటే అపార్ట్మెంట్ కట్టి 10 ఏళ్ళు అయితే ఒక రేటు, ఇంకా ఎక్కువ అయిపోతే ఇంకొంచెం అలా ఉంటుంది కదా. సో అపార్ట్మెంట్ ఏజ్ని కన్సిడర్ చేయాలా? డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నారు అనుకోండి, మీరు ఏదైనా ఒక బ్రాండ్ ఏదైనా ఒక కారు తీసుకున్నప్పుడు బుక్ వాల్యూ అని ఉంటుంది. కొనేటప్పుడు 10 లక్షలు కొన్నాం, 10 సంవత్సరాల తర్వాత దాని బుక్ వాల్యూ 0 అవుతుంది. ఎవ్రీ ఇయర్కి 10% డిప్రిషియేషన్ అవుతుంది. ఓకే. అట్లా కార్ వాల్యూ ఇన్సూరెన్స్ కూడా అలాగే తగ్గిపోతుంటుంది. ఫస్ట్ ఇయర్ 10 lakhs కడతాం, సెకండ్ ఇయర్ 9 lakhsకి ప్రీమియం కడతాం, థర్డ్ ఇయర్ 8 lakhs కడతాం, అట్లా కడతాం. అట్లా ఏజ్ ఇప్పుడు 50 సంవత్సరాల అపార్ట్మెంట్ అనుకుంటే దానికి ఓన్లీ ల్యాండ్ వాల్యూ ఉంటుంది, బిల్డింగ్ వాల్యూ ఉండదు. అదే 2 years ఓల్డ్ అనుకుంటే ల్యాండ్ వాల్యూ ఇవ్వాలి, మీరు కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వాలి. సో డెఫినెట్గా ఏజ్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బిల్డింగ్ కండిషన్ చూసుకోవాలి. మీరు ఇప్పుడు చూసుకుంటే కనుక 50 సంవత్సరాల ముందు కట్టిన అపార్ట్మెంట్ మీరు ఇప్పుడు వాకింగ్ చేయలేరు. ఇప్పుడున్న లేటెస్ట్ ఫెసిలిటీస్, లేటెస్ట్ మైవాన్ టెక్నాలజీ అని వచ్చింది. ఇప్పుడు అప్పుడు అంతా ఇటుకలతో కట్టారు. ఇప్పుడు ఇటుకలు లేకుండా కూడా ఎంటైర్ పెద్ద 30 అంతస్తులు 40 అంతస్తులు కట్టారు, ఇటుక వాడరు. సో ఇప్పుడు మీరు 50 సంవత్సరాల ముందు కట్టి ఇప్పుడు బాగా పేరు పొందిన బిల్డర్స్ ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ చూసి మీరు ఎంటర్ కూడా కాదు. సో మీరు మారుతున్న ప్రపంచంతో కస్టమర్ తాలూకు అభిరుచులు మారుతున్నాయి, వాళ్ళ టేస్ట్లు మారుతున్నాయి. ఒకప్పుడు బిల్డర్ కట్టిందే మనం తీసుకున్నాము, ఈరోజు కస్టమర్కి ఏం కావాలో కనుక్కొని బిల్డర్స్ కడుతున్నారు. ఇందాక చెప్పాను 25 కోట్లు ఒక విల్లా, ఎకరం ల్యాండ్లో 10,000 12,000 స్క్వేర్ ఫీట్, ఓన్ స్విమ్మింగ్ పూల్, ఓన్ లిఫ్ట్. అది ఎంతమంది ఉన్నారు 25 కోట్లు పెట్టి కొనేవాళ్ళు అంటే మీకు తెలుసు. బట్ ఆ కొనేవాళ్ళు కూడా ఉన్నారు ఆ సెగ్మెంట్లో. కేబీఆర్ పార్క్ దగ్గర ఒక ఉంది, నాకు తెలిసి 20,000 పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నాయి. 20,000 25,000 పర్ స్క్వేర్ ఫీట్ అంటే అది 10,000 స్క్వేర్ ఫీట్ ఉంది. 10,000 × 20,000 అంటే 20 కోట్లు. కొనేవాళ్ళు ఉన్నారు. నేను మార్కెట్ చేశాను, డీల్స్ చేశాను. సో ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ అండి అది. సార్ జనరల్గా ఇప్పుడు అపార్ట్మెంట్స్ కాకుండా ఇండిపెండెంట్గా ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళకున్న ప్లేస్లో కాకుండా ఆ బౌండరీలో కాకుండా కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యి కట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారంటారా? ఖచ్చితంగా 100% ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ కామన్ సెన్స్గా మనం అలా కట్టుకోకూడదండి. మన ప్లాట్ ఏరియా మనకి క్లారిటీగా ఉంది. పర్మిషన్ జనరల్గా ఇప్పుడున్న దాంట్లో ఏముందిలే చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఇంటీరియర్స్ గల్లీల్లో అంటే నేను చెప్పలేనండి. మెయిన్ డెవలప్డ్ ఏరియాస్లో మాత్రం ఇది పాసిబిలిటీ కాదండి. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్న గల్లీలు మనకి ఫ్యూచర్లో డెవలప్ అవుతాయి కదా సార్? అవుతాయి. అవునప్పుడు అటువంటి రోడ్ వెయిటింగ్లో పోతుంది కదా. ఓకే. వాళ్ళు కట్టుకున్నా ఇప్పుడు కట్టుకొని తాత్కాలిక అబ్జెక్షన్ చేయడానికి ఉండదా? అంటే మేము 10 ఏళ్ల కింద కట్టుకున్నాం, 10 ఏళ్ల నుంచి పేపర్ ఉండాలి కదమ్మా. మీ డాక్యుమెంట్ సేల్ డీడ్లో ఎంత ఉంది, నీ ల్యాండ్ ఇంతవరకు ఈ బార్డర్ ఉంది, ఓకే, ఈ బార్డర్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ 2 అడుగులు పెంచుకుంటావు, అప్పుడు ఎవరూ లేరు కట్టుకున్నావు. లేకపోతే పక్క ప్లాట్లో కూడా జరిగిపోతారు కొంతమంది. పక్క ప్లాట్ ఏమిటి ఉంటే జరుగుతుంది. పక్క ప్లాట్ వచ్చినాడు వాడు ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. సో మీరు ఎప్పుడు ఫైట్ చేయాలంటే మీ ఏరియా మీ డాక్యుమెంట్ సేల్ డీడ్లో లీగల్గా రిజిస్టర్ అయి ఉంటే మీరు వాడుకోండి. మీరు ఎక్స్ట్రా పెరిగేది ఎప్పటికైనా తాత్కాలికమే, మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది అంటారు కదా.
మీరు ఎక్స్ట్రా కట్టినా ఏ రోజైతే జిహెచ్ఎంసీ ఎవరైనా పక్క వాళ్ళు ఇబ్బంది పడితే జిహెచ్ఎంసీ కంప్లీట్ చేయొచ్చు. సో వాళ్ళు వచ్చి సరైన అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకుంటారు. మనం పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఖాళీ ఉందని కట్టుకున్నారు అనుకోండి, పర్లేదు, ఓకే, సింహం నవ్వింది కదా అని మనం ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహమే ఉంటుంది, మనం ఉండం. అవును సార్. ఓకే, సో ఇప్పుడు ఎవరు లేరు కదా అని పట్టుకుంటే అసలు దాని అసలైన ఓనర్ వచ్చి మీరు ఖచ్చితంగా తీయాలి, ఖచ్చితంగా, లేకపోతే లీగల్ డిస్ప్యూట్ అవుతుంది. సార్ జనరల్గా మరి ఇలాంటి సిచ్యువేషన్లో లీగల్గా వెళ్లకుండా వాళ్ళు సమతం ఇచ్చుకుంటారు కదా, సో మరి ఇంతో అంతో అమౌంట్ ఇచ్చుకొని సెటిల్ చేసుకుంటారు, మరి అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవా? ప్రాబ్లమ్స్ ఏమున్నాడు, అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ అంటారు దీన్ని. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ ఉండేటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు 2 అడుగులు జరిగాడు, ఈయనకి ఎంతో అవసరం ఉంది, అవతల ఆయనకి మార్కెట్ ప్రజెంట్ మేట్ ఉండదు, సపోజ్ గజం 1 లక్ష రూపాయలు ఉంది, ఆ లెక్క వేసుకొని ఈ డిమాండ్ చేస్తాడు, నాకు 2 లక్షలు కావాలంటాడు. ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నానో అని ఇవ్వడానికి ఉన్నాను అనుకోండి, ఆ మేరకు రెక్టిఫికేషన్ అంటాం. డీడ్ని సేల్ డీడ్ని మార్చుకోవాలి. ఇద్దరు జాయింట్గా పెట్టుకొని కొత్తది, ఇప్పుడు నీకున్న మోడిఫికేషన్లో ఇంత పెరిగాను, నాకు ఇంత వస్తుంది, ఇంత వాల్యూ పెరిగిందని ఆయన దాంట్లో తగ్గిస్తారు, ఈయన దాంట్లో పెంచుతారు. అఫీషియల్గా రికార్డ్ అయితేనే వాల్యూడ్. మీరు మాట్లాడుకుని డబ్బులు ఇచ్చుకుంటే కరెక్ట్ కాదు. రేపు పొద్దున మీ పిల్లలు మీ మనవాళ్ళు వచ్చి దెబ్బలాట అవుతుంది. సో అది 100% నేను రికమెండ్ చేయను. మీరు చేసుకోవాలనుకుంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ మంచిది, ఎవరు ఇబ్బంది లేకుండా గొడవ పడకుండా ఒకరు సామరస్యంగా పరిష్కరించుకోవడం చాలా మంచి పద్ధతి. బట్ దాన్ని రికార్డ్ డాక్యుమెంటేషన్ చేయాలి. డాక్యుమెంటేషన్ అది కూడా ప్రొఫెషనల్గా చేయాలి. ఒక లీగల్ లాయర్ అడ్వైస్ తీసుకొని క్లియర్గా రాస్తారు, దీనికి అమెండ్మెంట్ ఇచ్చుకుంటారు, ఒక రెక్టిఫికేషన్ డీడ్ అని చేస్తారు. చేసినప్పుడు మీకు ప్రాబ్లం. సార్ ఇప్పుడు అంటే జనరల్గా మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి మనకు బిల్డింగ్ టు బిల్డింగ్ కొద్దిగా గ్యాప్ ఇస్తున్నారు. జనరల్గా మన ఊర్ల సైడ్ చూసుకున్నట్టయితే రాశిగోడ అని ఉంటుంది ఒకటి. సో బిల్డింగ్కి బిల్డింగ్ అసలు గ్యాపే ఉండదు, రాశిగోడ అని కామన్ వాల్ మొత్తం ఆ రాశిగోడ, దాని గురించి కూడా చాలా వరకు గొడవలు జరుగుతూ ఉంటాయి. అది ఉన్నంతకాలం పర్లేదమ్మా, ఎర్రగట్టి కడితే మాత్రం ప్రాబ్లం వస్తుంది. న్యూస్ పర్మిషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్నది వరకు మీకు నడుస్తుంది. జనరల్గా పాత 30, 40, 50 ఇయర్స్ ఓల్డ్ అన్ని కలిపి 100 గజాలు 50 గజాల్లో ఉంటాయి. జనరల్గా మీరు చెప్పే టైప్ వేల గజాలు ఉండవు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఉన్న ఇల్లుని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసినంత వరకు ప్రాబ్లం లేదు. అది కూడా లీగల్గా చెక్ చేస్తే ఇప్పుడు 100 గజాలు లోపైతే పర్మిషన్స్ అక్కర్లేదు. సార్ ఇప్పుడు జనరల్గా మీకు ఒక చిన్న మాట చెప్తాను. 2 బ్రదర్స్ ఇల్లు తీసుకున్నారు, ప్లేస్ తీసుకున్నారు, రాశిగోడ పెట్టి కట్టువేసుకున్నారు కామన్ వాల్తో. ఆ తర్వాత ఒక బ్రదర్కి ప్రాబ్లం వచ్చి అమ్మేశాడు. కొత్తగా వచ్చిన వాళ్ళేమో మాకు రాశిగోడ వద్దు అని అంటున్నారు. అంటే అది అటువైపు వాళ్ళకి ప్రాబ్లమా, ఇటు మనం వద్దనుకుంటున్నందుకు మనకే ప్రాబ్లమా? అది జనరల్గా అక్కడ ఉన్న సేల్ డీడ్లో ఏముందనేది ఇంపార్టెంట్. నేను కొనుక్కుని ఇంటి కూడా అదే ప్రాబ్లం. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ నా కామన్ వాళ్ళు, అప్పుడు నేనేం చేసుకుంటే ఆ ఏరియాకి ఇప్పుడు సపోజ్ ఒక గోడ ఇంత ఉందనుకోండి, ఇది కామన్ వాళ్ళు. యాక్చువల్ పద్ధతి ప్రకారం ఈ సగం ఒక అన్నదమ్ముడికి, ఈ సగం ఒక అన్నదమ్ముడికి జరగాలి, హాఫ్. కానీ ఆ ముక్క రాసి ఉండాలి అందరు. రాసి లేకపోతే యువర్ డిఫాల్ట్. అప్పుడు నేనేం చేయించుకుని నేను రాసినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు కూడా ఆ మాట రాసుకోలేదు. నేను నా డీడ్లో ఏం చేశానంటే ఇంక్లూడింగ్ దిస్ వాల్ అని ఈ వాల్ ఎక్స్ట్రా డబ్బులు కట్టాను నేను. అంటే అవతలోడు వేరే వాళ్ళు కట్టుకోవాలి ఎరగొట్టిన సందర్భంలో. ఇప్పటివరకు ఎరగొట్టామనుకో, ఈ గోడ నాకు అని రాసుకున్నాం, ఆయన సేల్ డీడ్లో గోడ తగ్గించి నా సేల్ డీడ్లో గోడ ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, సో ఒకవేళ వాళ్ళు పగలగొట్టినా కానీ మళ్ళీ మీ గోడ మీకు కట్టివ్వాలి. మా గోడ ఉంటుంది, మా గోడ టచ్ చేయకుండా మా వేరే గోడ వాడు కట్టుకోవాలి. ఓకే, అతను వేరే కట్టుకోవాలి. సో మనకి ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇట్లా ఉంది గోడ, రైట్? ఈ గోడ ఉన్నప్పుడు ఇందులో సగం నాకు చెందాలి, సగం వాళ్ళకి చెందాలి. వాళ్ళు ఏమీ రాసుకోలేదు. అప్పుడు అన్నదమ్ములు తండ్రి కట్టించింది కాబట్టి ఇద్దరు కూడా అన్నదమ్ములే కదా అనుకున్నాను. ఇప్పుడు నేను ఏమన్నానంటే ఈ గోడ ఇలా ఉంది, బార్డర్ సగం ఇటు సగం ఇటు. సో అయితే ఈ గోడ వాళ్ళకైనా వెళ్ళాలి, నేనేమన్నానంటే నేను డబ్బులు ఇస్తాను ఎక్స్ట్రా కావాలంటే, నాకు ఈ గోడ లేదా మీరు తీసుకోండి, మీరు డబ్బులు ఇవ్వండి, చాయిస్ ఇచ్చాను నేను. వాళ్ళు ఏమన్నా నాకు వద్దు, మాకు చాలు చిన్నది, మీరే నా దగ్గర డబ్బులు ఇవ్వంటే నేను ఈ గోడ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని 50 అడుగులు లెంగ్త్, ఈ గోడ వాల్యూ 20 ఇంచులు అది తీసుకొని ఎంత క్యాలిక్యులేట్ చేసి ఆ సేల్ డీడ్ ఇద్దరు సేల్ డీడ్ మార్చుకొని రెక్టిఫికేషన్ అన్నాను కదా, ఆ రెక్టిఫికేషన్ చేసాడు అఫీషియల్గా రికార్డ్ అయ్యింది. అప్పుడు ఇంకెవరు అడగలేరు నన్ను. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు గోడ వాల్యూ మనం ఒక 10 సంవత్సరాల కింద గోడ వాల్యూ మాట్లాడుకున్నాము. వాళ్ళ దగ్గర ఆర్థికంగా లేక వాళ్ళు మనకి ఇవ్వలేదు, 10 సంవత్సరాలు దాటిపోయాయి. తర్వాత గోడ వాల్యూ పెరుగుతుందా, లేకపోతే 10 సంవత్సరాల కింద వాళ్ళు చేస్తాము? కరెంట్ వాల్యూ అసలు పాత 100 సంవత్సరాల ముందు కొనుక్కున్న వాల్యూ ఉండదమ్మా. ఏ రోజైతే మీరు డీల్ చేస్తున్నారో ఆ రోజు వాల్యూ తీసుకుంటాం. కానీ లేదు నేను రూపాయి అంటే మీరు రూపాయి కొని మీరు అమ్మిన రూపాయికి అమ్ముతారా? అమ్మరు కదా.
మీరు అమ్మనప్పుడు ఎవరెవరు ఎందుకు ఇప్పుడు అలా కూడా మీకు మనకు వాళ్ళు ఇచ్చేటట్లుంటే మనం వాళ్ళకి ప్రెసెంట్ కరెంట్ వాల్యూ ఇవ్వాలి అంటే లేదు మీ అన్నగారు ఉన్నప్పుడు మేము ఇట్లా 10,000కే మాట్లాడాము ఇప్పుడు 10,000 ఇస్తాము అని అంటే అది మీరు ఎంతకైనా మాట్లాడుకోండి. ఇప్పుడు నీకు కావాలా వద్దా, కావాలంటే నువ్వు తీసుకో, లేదంటే నాకు వాల్యూ ఇవ్వు. ఓకే, సింపుల్. అది మనం ఆపలేం కదా. 10 సంవత్సరాల ముందు ఎన్నో జరుగుంటాయి. అది మాకు సంబంధం. ఇప్పుడు కరెంటు అమ్ముతున్న మాటలు రేటు ఈ రోజు ఫిక్స్ చేస్తాం, ఆ రోజు ఇస్తాం. ఆ రోజు ఇప్పుడు నేను ఇలాంటి సందర్భాల్లో మనము లీగల్గా వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చు, డెఫినెట్గా వెళ్ళొచ్చు. అంటే డిస్ప్యూట్ కానప్పుడు జనరల్గా ఇప్పుడున్న మెచ్యూరిటీ క్వాలిఫైడ్ పీపుల్ వల్ల ఆ ప్రాబ్లం రాదు. వస్తే ఇంకెళ్ళాలి. ఇప్పుడు నేను వైజాగ్లో ఒక ఇల్లు కొనుక్కున్నాం. 1977లో 12 రూపాయలు గజం కొన్నా. 12 రూపాయలు. ఇప్పుడు 1970. అప్పుడు నువ్వు పుట్టలేదేమో బహుశా, ఆయన కూడా పుట్టుంటాడు. ఇప్పుడు దాని వాల్యూ 75,000 అయింది. ఎంత అయింది అంటే ఎన్ని రెట్లు పెరిగింది? ఆల్మోస్ట్ పెట్టిన దానికి 10 10 ఎక్కడమ్మా, 100 1000 అయిపోయింది. 12 రూపాయలు 75,000. ఈ రోజున 12 రూపాయలకి ఏమొస్తుంది సార్? అయితే మా అదృష్టం ఏంటంటే 6 లైన్ హైవే ట్రాక్ పడింది, అందుకని పెరిగింది రేటు. ఆ లొకేషన్ కరెక్ట్ కాబట్టి పెరగదు. అంతే. మాతో పాటు వెనకాల కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా పెరిగింది. 25,000-30,000 ఆగిపోయారు. నేను 75,000 అయింది. అంటే మా మెయిన్ హైవే నుండి 200 మీటర్ల దూరం. సో అందుకే లొకేషన్, రియల్ ఎస్టేట్ మీన్స్ లొకేషన్. ఓకే సార్. సో మీ వాల్యుబుల్ టైంని మా R24కి ఇచ్చి రియల్ ఎస్టేట్ మీద ఉన్నటువంటి చాలా డౌట్స్ని మాకు క్లియర్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సెషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే అమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.